రోడ్ల మీద బండ్లు చెకింగ్ చేసే ట్రాఫిక్ పోలీసు వాళ్ళతోటి రూల్స్ మాట్లాడాలంటే ఫస్ట్ మనం రూల్స్ బరాబర్ పాటిస్తున్నామా లేదా, మన కాడ కాయిదాలన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. లేదంటే మూసుకొని బతిలాడుకోవాలి. కానీగో ఉల్టా చోర్ కొత్వాలకు డాంటే అన్నట్టు పోలీసు వాళ్ళ మీదకి గజం గజం ఎగురుకుంటా రూల్స్ మాట్లాడబోయి ఎట్లా బుక్ అయిండ చూడు అన్న. తమిళనాడు రాష్ట్రం చెన్నై సిటీలో రోడ్డు మీద బండ్లు చెకింగ్ చేస్తున్నారు పోలీసులు. ఇక అప్పుడే పల్సర్ బండి మీద వచ్చిన ఈ పర్సన్ ఉండి, ఏంటండి ఈ న్యూసెన్స్, అవతల ఆఫీస్కు టైం అవుతుంటే ఈ చెకింగ్ ఏంటి, మీ వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో చూస్తున్నారా అని బాద్షా సినిమాల బ్రహ్మానందం గనుక నాజర్ మీద రెచ్చిపోయినట్టు రెచ్చిపోయిండు కాక. మన దెబ్బకు భయపడ్డారు పోలీసులు అనుకొని నవ్వుకుంటా పక్కకు పోయిండు. సీన్ కట్ చేస్తే బండి పక్కకు పెట్టండి సార్ అని బండి పక్కకు పెట్టించి పేపర్లు తీపిచ్చి పేరు అడిగి చెకింగ్ చేసుడు పెట్టిరు. అన్ని ఓకే గాని మరి బండి మీద పోలీస్ అని స్టిక్కర్ ఏంది సార్, నువ్వు పోలీసువా అయితే ఐడి కార్డు చూపెట్టు అని అడగంగానే కాకకు సల్ల చెమటలు పుట్టినాయి. దెబ్బకే అదివరదాకా పులి లెక్క గుర్రు గుర్రమని గాండ్రించడంవల్ల పిల్లి లెక్క మియావ్ మియావ్ అన్నట్టు మాట్లాడు పెట్టిండిగా. కానీ బండి మీద పోలీస్ అని ఏడుంది, OLICE ఓలీస్ అని రాసి ఉంటే పోలీస్ అంటారేంది అని ఉల్టా అడిగి దమ్ము దమ్ము చేయాలన్న ఐడియా రాలేనట్టుంది అన్నకు. అందుకే ఛాన్స్ దొరికింది కదా అని ఓ రెచ్చిపోవుడు కాదు, తరువాత జరిగే పరిణామాలు ఎట్లుంటాయి అని కూడా ఆలోచన చేయాలన్నారు పెద్దోళ్ళు. అని ఇంకా పోలీసులతో పెట్టుకోవాలంటే 1-4 మాటలు ఆలోచించాలి. పాపం కాకకు కాకీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందో తెలియక రెచ్చిపోయి బుక్కయిండు. ఇక కేసు రాసి చలాన్లు కొట్టి బండి సీజ్ చేసి పంపిరట. ఆఫీసు పోయేటోడు సప్పుడు చేయక పోకనట పెద్ద దేశోద్ధారకుని లెక్క రెచ్చిపోయి గాలికి పోయే కంపను నెత్తికి చుట్టుకున్నట్టు చేసిండు అని నవ్వుకుంటా పోయిరట తవ్వంట పోయేటోళ్ళంతా.